కొంతమంది సింగర్ల ఇంటర్వ్యూస్ చూసినప్పుడు వాళ్ళని మరీ చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి వాడుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్ అని చెప్పి. అంటే అది మీరని కాదు, ఎవరని కాదు, ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి అది ఎవరు చెప్పలేరు. మీరే డిసైడ్ చేయాలి టాలెంట్ తగ్గట్టుగా. కానీ వాళ్ళు 2,000-1,000 రూపాయలు కూడా ఇచ్చి పాట పాడించుకుంటారు. ఒక్కో సందర్భంలో ఇవ్వలేరు. మీరు పాడేదానికి మీ రేట్ ఎంత అది చెప్పండి. అసలు వాళ్ళు చెప్పలేరు. చెప్పలేనప్పుడు ఇచ్చింది తీసుకుని తృప్తి పడాలి. వాళ్ళు కంట్రోవర్ట్ చేయడానికి కానీ కాదు, మా కష్టాన్ని గుర్తించట్లేదు అని అన్నారని. అంటే మీరు సరే పాడారు, ఒక సాంగ్ని 10 సార్లు పాడారు, 10 టేక్ లేదు, మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చే విధంగా పాడాలి. సింగర్ అన్న తర్వాత పాడారు, వాడు ఇష్టపడి అబ్బా అంత కష్టపడి పాడింది, ఇంత చాలా బాగా పాడింది అని ఆడు 10,000 ఇవ్వచ్చు, 25,000 ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే అంత కాంట్రాక్ట్ బేస్ అయిపోయింది. అంతకుముందు ప్రొడ్యూసర్స్ ఇచ్చేవారు డబ్బులు. ఏది మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే పలానా సింగర్కి ఇదండి మా లిస్ట్లో, ఆర్కెస్ట్రా లిస్టును సింగర్స్ లిస్ట్ ఇదని ఉండేది. ఇప్పుడు మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఫస్ట్ ఎంత తీసుకున్నారు, నేను చూసి 750 రూపాయలు ఆయన పేమెంట్, జస్ట్ 750 రూపీస్. తర్వాత 1,100, 1,050 అలాగ ఆయన పెంచుకుంటూ ఆయన అలా వెళ్ళాడు. అటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు నా దగ్గర పాడుతున్నప్పుడు 17,500 ఒక పాటకి ఆయన లాస్ట్ పేమెంట్. నేను నువ్వు నాకు నచ్చే చేసేటప్పుడు నేను బాంబే సింగర్స్తో పాడించాను, శంకర్ మహాదేవను, ఆ తర్వాత కుమార్ షానుతో. అక్కడ బాంబేలో చూస్తే వాళ్ళ పేమెంట్ 1,25,000, కుమార్ షానుకి వచ్చి 1,50,000 ఒక పాటకి. మన బాలసుబ్రహ్మణ్యం ఈయనకేం తక్కువ అనేసి నేను ఎప్పుడైతే బాంబే నుండి రాగానే ఫస్ట్ బాలుతో 2 పాటలు పాడాడు మాకు నువ్వు నాకు నచ్చాలో, ఏదో పియానో సాంగ్ ఒకటేను పెళ్లి సాంగ్. నేను చెప్పాను భయ్య అంటే మా రవికిషోర్ బాలు గారికి 75,000 రూపీస్ చేయండి పేమెంట్. నేను చెప్పాను 75,000 చేసి ఆయనకి రేటు పెంచేసాను అనమాట. ఆయన తెలియదు అది. ఆయన అసిస్టెంట్ ఒక శ్యామ్ అని ఒకతను ఉంటాడు కోదండపాణి స్టూడియోలో. శ్యామ్ గారు ఈ రోజు నుండి బాలు గారికి 75,000 రూపీస్, నా పాట ఏది పాడించినా నేను ప్రొడ్యూసర్ చెప్పేసి. అతను షాకు, బాలు గారి షాకు. మీరు పెంచేశారా మార్కెట్? నేనే పెంచేశాను మార్కెట్. ఎందుకు పెంచకూడదు ఏంటి అంటే బాంబే వాళ్ళకి మటుకు ఇవ్వాలి, మన బాలుకి ఇవ్వడానికి ఏం తక్కువ. పాప ఆయన ఎన్ని పాటలు, ఎంత ఓపిక మనిషి, ఎంత ఏ టైంకి అడిగినప్పుడంతా వచ్చి పాడేవాడు. ఎందుకు చేయకూడదని అది నేను చేశాను. అది ఆ క్రెడిట్ నాదే, అది నేను గొప్పగా చెప్పుకోగలను. సో ఇలాగే మీరు టాలెంట్ని గుర్తించి లేదంటే తన ఎక్స్పీరియన్స్ చూసి చేశారు కదా. నా క్వశ్చన్ ఏంటంటే అదే ఇప్పుడు సింగర్స్కి పేమెంట్స్ తక్కువగా ఉంటుంది, మాకు ఎక్కువ అంటే ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పేమెంట్? నువ్వు పాడిన దానికి ఇప్పుడు చిత్రా గారికి ఇచ్చిన పేమెంట్ నీకు ఇవ్వాలా, లేకపోతే సుశీలమ్మ గారికి ఇచ్చిన పేమెంట్ మీకు ఇవ్వాలా? అలా ఎక్స్పెక్ట్ చేయరు, చేయడం తప్పు. అది కూడా తప్పు. ఇప్పుడు పేమెంట్ అన్నది సక్సెస్. ఇప్పుడు నువ్వు హిట్ అయ్యావనుకో, నీ పాట సూపర్ హిట్ అయిందనుకో, నెక్స్ట్ నీ పేమెంట్ నువ్వు ఇప్పుడు 2,000 తీసుకుని పాడావు, నెక్స్ట్ నీ పాట 20,000. ఆ పాట హిట్ అయిందనుకో 40,000, 60,000 ఇలా వెళుతుంది. కానీ సక్సెస్ మీద వెళుతుంది. కానీ ఏదో పాడిచ్చేసి ఇప్పుడు వీళ్ళేం చేస్తారు, ఇప్పుడు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, అంత కీబోర్డ్ ప్లేయర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు కృష్ణానగర్లో కానీ తెగ ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. పాపం వాళ్ళందరూ ఏదో కొత్త సింగర్ని వచ్చే సింగర్లు అందరితో పాడిస్తుంటారు. ఏదో మరి ఫ్రీగా కాకుండా ఏదో డబ్బులు ఇచ్చి పంపిస్తుంటారు. కొంతమంది ఎస్టాబ్లిష్ అయిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈ కొత్త సింగర్లు పాడిస్తుంటారు, కొంచెం మంచి వాయిస్ ఉన్న వాళ్ళని ప్రయత్నిస్తారు. వాళ్ళకి తక్కువ ఏదో 5,000, 10,000 ఇచ్చి పంపిస్తుంటారు. అది కూడా సరిపోలేదు అన్నట్టు ఫీల్ అవుతే సక్సెస్ అవ్వాలి కదా, నువ్వు హిట్ అవ్వాలి ఫస్ట్. అంటే సక్సెస్ఫుల్ సింగర్సే వాళ్ళ ఇనిషియల్ డేస్ గురించి చెప్పారు. మా ఫస్ట్ సినిమాకి ఎంత రెమ్యునరేషన్, నాకు రాజ్కి 3,500 రూపాయలు, తర్వాత 5,000 రూపాయలు, ఎముడు మూడు ఎంత అనుకుంటున్నారు 12,000. ఖైదీ నెంబర్ 76కి 15,000, 13,000 ఇచ్చారు. మా డబ్బులు పట్టించుకునే కోసం కాదు అసలు. ఇంకప్పుడు మాకెందుకు డబ్బులు అంటే మాకు ఉందని కాదు, ఒక రకంగా గోల్డెన్ స్పూన్సే. నేను రాజు అంటే ఆయన టీవీ రాజు గారి అబ్బాయి, నేను రాజు గారి అబ్బాయి కాబట్టి మేము అంత ఇది కాదు. కానీ అంటే ఉన్న దాంట్లో మాకు మేమే క్రియేట్ చేసుకున్నాం, మాకు మేమే సంపాదించుకున్నాం. ప్రతి టేప్ రికార్డర్, క్యాసెట్లు అని కొనుక్కుంది నా డబ్బుతోటి, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోటి.